హాయ్ నా వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈ రోజు మేమైతే వైజాగ్ అయితే వెళ్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్లో. నాతో పాటు మా మమ్మీ కూడా వస్తున్నారనమాట వైజాగ్. అండ్ మేమైతే ఆషాఢం అయిపోయింది కదా, సో అందుకే భారతిని అయితే ఇంటికి మళ్ళీ తీసుకురావడానికి వెళ్తున్నాను. అక్కడ ఏదో కొన్ని పూజలు కూడా ఉన్నాయంట. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నాకు అక్కడ చేసుకోవాల్సిన పనులు, అవన్నీ పూర్తి చేసుకొని రిటర్న్ వద్దామని వెళ్తున్నాం. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ వందే భారత్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం. సో లెట్ us see ఈ మొత్తం ఎలా ఉంటుంది ట్రావెలింగ్, ఆర్ ఎల్సా అమ్మ కూడా ఎలా ఇది చేస్తుందో చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేస్తుందో. మా డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, చాలా బాధలో ఉంది మా అమ్మ. ఇప్పుడు తారుగాని కట్టాలనంట బాధ. సో చూద్దాం, ట్రైన్ వచ్చాక చూపిస్తా ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు, సో నా పిఓవిలో చూడండి. మామ వచ్చేస్తుంది మామ, ట్రైన్ మంది. మాది E1 అనమాట. E1 అక్కడని ఇచ్చాడు, నాకు తెలిసి ఇంకా ముందుకే వెళ్ళాగుద్ది. బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. E1 ఎక్కడ ఆగుద్దో చూసి వెళ్దాం అని చెప్పి. 2077 ఇదే మామ ట్రైన్ వందే భారత్. ఓరు బాబాయ్, ఇది చాలా ఇటు ఆగిపోయేలా ఉంది. E2 E1 నా ముందు. బాయ్ బ్రో, బాయ్ 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 బాయ్. ఇదే ఆ డోరే మనం బోర్డ్ చేయాల్సింది, ఇదే. ఓకే, ఆగింది. ఐ థింక్ ఓపెన్ చేస్తారు అనుకుంటా. అవుతుంది అనుకుంటా, ఆటోమేటిక్ అనుకుంటామ్మా. అయింది. చలో చలో, ఇటు అనుకుంటామ్మా E1. చలో మామ, ట్రైన్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా అమ్మ అయితే ట్రైన్ అయితే బోర్డ్ అయితే చేస్తుంది. ఒక్క నిమిషం ఆగిందమ్మా హార్డ్లీ ట్రైన్ ఇక్కడ. అండ్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అలా అనిపిస్తుందండి. కూర్చుని వెళ్ళే సీట్లు, పడుకుని వెళ్ళే కాదు. నీకు పడుకొని వెళ్ళేది కావాలా? 150-170 కిలోమీటర్ల స్పీడ్ పడుకొని వెళ్ళేది కావాలి. ఓకే, 3:30-4 గంటలు వేసుకో. 4 గంటలు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అక్కడికి. నీకు కావాలంటే సీట్లు తిరుగుతాయి. నువ్వు అట్లా చూడాలని అది అట్లా తిప్పేసుకోవచ్చు. అది అట్లా తిప్పేసుకుంటే నేను ఆ సీట్లో కూర్చుంటే నువ్వు ఈ సీట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టుకొని ఎలా ఉంది మామ, ఆర్మ్ రెస్ట్ లాగా. కాకపోతే ఇదిగోండి, ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంకో ఇలా బయటకు వస్తుంది. అండ్ ఇలా వేసుకొచ్చి ఇక్కడ స్నాక్స్ తినచ్చు, ఏమన్నా ఉన్న ఫుడ్ తింటాకి. వేరే ట్రైన్లో అయితే ఇక్కడ నుంచి వచ్చింది, కాకపోతే ఇది లెగ్ రూమ్ ఎక్కువ కదా, ఇంత స్పేషియస్గా కూర్చోవచ్చు. అందుకని ఇలాగా. ఓకే ఓకే, మరి అన్నీ మరి ఇంకొద్ది పెద్దగా వచ్చింటే బాగుంది. ఆడు సేమ్ అక్కడ ఉన్నది క్రియేట్ చేయాలా. ఈయన నువ్వు ఆడే గేమ్స్ రోజు. ఈవిడ గేమర్ గైస్. చూడండి, మా అమ్మ కూడా గేమ్స్ ఆడుద్ది మామ. ఇలా టైం పాస్ గేమ్స్ మంచిగా రిలాక్సింగ్గా ఆడుకుంటుంది. ఇప్పుడు ఒకడు వచ్చాడు మామ, వచ్చి అన్న సూప్ అని చెప్పి సూప్ అయితే ఇచ్చెళ్ళాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డిష్. లంచ్ ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత వచ్చిందంట. ఇప్పుడప్పుడే కాదు, 10ంటికి లంచ్ అయింది, 12ంటికి వచ్చింది అంటున్నాడు. సో చూద్దాం. ఇప్పుడే వచ్చి మసలే నీళ్ళు అయితే పోసాడు మామ సూప్ చేసుకోమని. అంత టేస్ట్గా అయితే ఏముండదు, నాకు అర్థమైపోతుంది. ఏమో బట్టర్లు ఎందుకు ఇచ్చాను నాకు తెలియదమ్మా. కలిపి నువ్వు కూడా కలిపేసుకోండి. ఇదే టేస్ట్ చూస్తావా ఫస్ట్? అదే నువ్వు టేస్ట్ బాగుందంటే ఎందుకు వేస్ట్ చేయడం. ఇంకా నువ్వే చూడు అయితే ఫస్ట్ స్పూన్. ఓకే, సాల్ట్ ఏం కలపద్దు, సరిపోయింది. ఎలా ఉంది టేస్ట్? అమ్మా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇన్స్టెంట్ దాంట్లో. ఏదో నార్మల్గా అయితే తాగచ్చు. నేను జస్ట్ టేస్ట్ చూడాలి కదా, మీరు రివ్యూ ఇవ్వాలి కదా, అందుకని. అమ్మా మూమెంట్ ఆఫ్ ట్రూత్ నేను ఎత్తున్నానే. ఈ ఫ్లేవర్ అయితే నాకు తెలియదు మామ, కాకపోతే ఈ ఫ్లేవర్ నాకు అసలు నచ్చలేదు. రెస్టారెంట్లో తాగినాక ఇది తాగుతుంది కావట్లేదు. నాట్ మై కప్ ఆఫ్ సూప్. నాకైతే టేస్ట్ అసలు నచ్చలేదు. నేనైతే నో, నీకు కావాలని నువ్వు ఎంజాయ్ చేయమ్మా. నీకు నచ్చింది అసలు నచ్చలేదా? నాకైతే అసలు నచ్చలేదు మామ. లైక్ వేరే మిక్స్ ఏదైనా ఉంటే బాగుండేమో, టమాటో సూప్ కానీ ఏదన్నా. ఇదేదో వేరే సూప్ మామ.
నాకు అసలు. మా మమ్మీ కూడా గివ్ అప్ ఇచ్చేసారు బ్రో 2 స్పూన్లు తాగి. ఈ మనకు అంత నచ్చము లైక్ ఇదేమో మాకు నచ్చలేదు, మిగతా వాళ్ళకి నచ్చచ్చు. ఇట్స్ అబౌట్ జస్ట్ టేస్ట్ ప్రిఫరెన్స్ అంతే, ఇది బాగాలేదు అని అనట్లేదు, అంతే కదమ్మా. అండ్ ఈ విధమైన మంచి గ్రీనరీ కనబడుతుంది అనమాట. పక్కన విండో సీట్ వచ్చింది మమ్మీకి, కాకపోతే సీట్లు ఇంకొద్ది కంఫర్టబుల్గా ఉండొచ్చు. దీని వెనకాల బ్యాక్ రెస్ట్ అంత ఎక్కువ రావట్లేదు నాకు మెడ దగ్గర. ఈ బంపు చాలా పైన హైట్ ఉంది అది. సరేలే బాయ్ బాయ్. చలో మామ, ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ వీఆర్ ఇన్ వైజాగ్. అండ్ నేనైతే భారతిని ఆఫ్టర్ ఒక నెల తర్వాత కలుసుకున్నాము. మళ్ళీ ఒక నెల తర్వాత కలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏదో రిచువల్ లాంటిది ఉంటుందంట. సో చూద్దాం అది ఎలా జరుగుద్దు. అండ్ నాకు తెలిసి వస్తుంది అనుకుంటా పిక్ చేసుకోవటానికి. సో చూద్దాం మేడం గారు ఎలా వస్తారు, వారు తెలిసి ఎవరిని పంపిస్తారు ఏంటంటే తెలిసి. హలో ఓయ్ వచ్చేసాం గోష్. రావచ్చా వంతు? కొబ్బరికాయ గుమ్మానికి కొట్టేసప్పుడు దాటాలి. నేను వెళ్ళిపోవచ్చు, మాకేం లేదు. మరీ బాగుంది ఇది. ఇప్పుడు ఇదిగోండి మా అమ్మ కొబ్బరికాయలు ఇచ్చారు, స్వీట్లు అయ్యి. స్వీట్లు ఇప్పుడు ఏంటి ఫ్లిప్ వేయాలా? ఓకే, నేనే కొట్టాలా? నువ్వు కొట్టకపోతే నేను కొడతా. ఎక్కడ కొట్టాలి? అరుంధతిలా కొట్టమంటారా? కొట్టి ఎక్కడ దీన్ని కొట్టాలా? చెయ్యి తిరిగిపోతున్నావు. నేను లెఫ్ట్ అయితే కొట్టదు. ట్యూటోరియల్ వస్తామా ఈ టైంలో? ప్లీజ్ అమ్మా, నేను ఎక్కడ కొట్టా ఏం పగలది నా మీద ఖచ్చితంగా ముంచుకోవాలి అన్నారు కదా మీరు. నీ కేవలం మా అమ్మ సాటిస్ఫాక్షన్ గురించి. ఇంకొకటి ఏంటి గట్టిగా అది లెఫ్ట్ కొట్టచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి తెలుస్తా. ఏమో చేయన్నా సమానంగా ఇచ్చాడు. ఓకే చలో గైస్, రెండో అయిపోయింది. ఓహో ఇదే కదా. ఓకే చలో ఇదిగోండి స్వీట్స్. మా అమ్మ మీ ఆవిడకి ఇవ్వమంది. చలో. అండ్ చాలాసేపు పడుకొని నిద్ర లేచి బయటకు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత మాకు ఇప్పుడైతే ఊపు అయితే వచ్చిందనమాట. సినిమాకి వెళ్దాం అని చెప్పి డీసీ అని అడుగుతున్నారు కదా. సో భారతి అయితే డీసీకి టికెట్లు అయితే బుక్ చేసింది. సో మనం అయితే వెళ్దాం పద. చలో చలో. ఇప్పుడు మేమైతే మిరాజ్ సినిమాస్కి అయితే వచ్చామన్నా. అండ్ భారతి గారు అయితే ముందైతే వెళ్ళిపోతున్నారు. సారీ కరెక్షన్, భారతి అయితే ముందైతే వెళ్ళిపోతుంది. సో మేమైతే సినిమాకి 1 minute లేట్గా అయితే వచ్చాం. ఎప్పుడు టైంకి వచ్చామనిలే కానీ. సో ఇప్పుడు మేము అర్జెంట్గా పైకి వెళ్ళి సినిమా చూడటం స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సినిమా. సో లెట్ us go డీసీ మూవీ అని కామెంట్ చేశారు. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ డీసీ మూవీ. మాది స్క్రీన్ 3 అంట. చలో. ఓ ఇది చాలా చిన్న థియేటర్ మామ. ఓ ఇంకా పడుతున్నారో టైటిల్. దిస్ ఇస్ సిచ్యువేషన్ ఇన్ థియేటర్ గైస్. సినిమా హాల్లో రివ్యూ అవటం ఏమాత్రం కుదరలేదు. బట్ డీసీ సినిమా ఈజ్ అబోవ్ యావరేజ్ మామ. నేను సూపర్ ఓపీ అని చెప్పను. ద ఫైట్స్ ఆర్ గ్రేట్. అండ్ రోడ్డు మీద కూర్చొని కూడా రివ్యూ చెప్తున్నా, ఎందుకంటే మాకు వేరే లొకేషన్ దొరకలేదు కాబట్టి. యాక్చువల్లీ వాన పడింది, మేము ఆగాము. ఆగి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఏం బ్రో మీరు ముగ్గురు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఏం బ్రో అలా తిరిగి ఇలా రావచ్చు. పల్లెన్న ఇటు పెట్టండి. అలా మన తప్పు ఉండదు కదా, ఎవడన్నా వస్తే ఆగమని చెప్పండి. ఇప్పుడు సెల్ఫీయా? ఈ టికెట్లో సెల్ఫీ. కమాన్ చలో. మీరంతా లోకలేనా బ్రో? సరిగ్గా పడట్లేదు. నేను తీసాను. ఎందుకు మీరు గొడవ పడకండి బ్రో.
ఓకే బ్రో, ఈ చీకట్లో ఏమీ రాదు బ్రో చెప్పాలంటే. ఆపోజిట్ డైరెక్షన్ లో రాకండి బ్రో. ఓకే చలో, డీసీ మూవీ రివ్యూ. ఇందాక జుట్టు బాగా ఏమనుకోకండి, మధ్యదారిలో వాళ్ళ పడిని. కాకపోతే వరల్డ్ అంతా కూడా టెక్స్చర్స్ లా అనిపించింది బ్రో. జీటీఏలో వాన పడితే లైట్ల రిఫ్లెక్షన్ వస్తుంది చూసారా, వాళ్ళ రెడ్ లైట్ రిఫ్లెక్షన్స్ వచ్చి భలే అనిపిస్తుంది అనమాట ప్రపంచం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి డీసీ మూవీ? మీరు చెప్పండి. కనిపిస్తారా మీరు? దాక్కుంటారా వెనకాల? టూ వర్డ్స్ డీసీ మూవీయా? ఓకే అంటే బట్ నాకు ఏదో ఒక సాంగ్ డీసీలో చూసినట్టు గుర్తు. నేను ఆ థియేటర్లో నేను ట్రాన్స్లో ఉండి మిస్ అయిపోయానా, లేకపోతే అది నిజంగా సాంగ్ లేదా అనేది నాకు తెలియదు. నేను డిసప్పాయింట్ అయ్యా, అది నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేదని చెప్పి. ఓకే, అండ్ మేము ఇక్కడ ఏదో గుడిలా కూడా ఉంది మామ, దాని పక్కన నుంచొని రికార్డ్ అయితే చేస్తున్నాం. ఓకే, వీఆర్ లేట్. అండ్ మళ్ళీ ఇంకో గ్యాంగ్ వెళ్తున్నారు, వీళ్ళు కూడా ఆగుతారేమో అని కొద్దిగా డౌట్గా ఉంది. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా, దిస్ ఈజ్ ద వ్లాగ్ అంటిల్ నౌ. ఇప్పుడైతే మేమైతే భారతి గారి ఇంటికి వెళ్తాము. అక్కడ విల్ స్లీప్. వరలక్ష్మి వ్రతం ఉంది మాకు రేపు మార్నింగే. సో 11ంటికి అది కుదిరితే అది ఫిల్మ్ చేసి విల్ షో యూ. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాస్త వీడియో క్వాలిటీ లోగా ఉంటే అడ్జస్ట్ కండి ఈ ఒక్క వ్లాగ్కి. మిగతా క్వాలిటీ అన్నీ మార్నింగ్ చేద్దాం. ఓకే, బాయ్.